దేశంలో నాకు తెలియదు, గుర్తులేదు, కానీ ఒక దేశంలో దాదాపుగా కొద్ది మందిని, ఒక 5-6 మందిని యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటిస్తున్నారని వారిని ఉరి తీస్తున్నారు. అయితే అక్కడ కమాండర్ నిలబడ్డాడు, ఒక్కొక్కరిని ఉరి తీస్తున్నాడు. అంటే 4-5 నాకు సరిగా నంబర్ జ్ఞాపకం లేదు, కానీ ఉరి తీసిన వెంటనే, ఆయన మరణించిన వెంటనే పైనుంచి ఒక కిరీటం ఆయన తలపైకి వస్తుంది. హలో, పైనుంచి చనిపోయిన వెంటనే ఒక కిరీటం ఆయన తలపైకి వస్తుంది. అది ఈ కమాండర్కి కనబడుతుంది. రెండో వ్యక్తి వచ్చాడు, మళ్ళీ అట్లాగే మరణించిన వెంటనే ఇంకో కిరీటం వచ్చింది. మూడో వ్యక్తిని చంపారు, కిరీటం వచ్చింది. ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా? ఎంతమందో నాకు గుర్తులేదు, క్షమించాలి. ఆ తర్వాత ఏమన్నాడంటే, అందరూ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి నిలబడి నన్ను కూడా ఉరి తీసేయండి అన్నాడంట. నన్ను కూడా ఉరి తీసేయండి, నేను కూడా ప్రభువుని నమ్ముకున్నాను. ఇప్పుడే జరిగింది అది. జస్ట్ నౌ ఐ రిసీవ్ జీసస్ యాజ్ మై పర్సనల్ సేవియర్. ఇఫ్ యు వాంట్ యు కెన్ హ్యాంగ్ మీ అవుట్. అదేంటి, బతికిన పోయిందా నీకు? నువ్వు చేసే పని నీకు చేయమంటున్నావు అని అందరూ వాపోతే అప్పుడు అన్నాడంట, ఒరే నాయన, చూసిన దృశ్యం ఇదిరా బాబు, చూసిన దృశ్యం ఇది. వాళ్ళైతే చంపేశాం, కానీ మనము ఆ పైనుంచి ఒక అద్భుతమైనటువంటి వర్ణింపదగని శ్రేష్టమైన కిరీటం వచ్చింది. వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్ళిపోయారు. నేను కూడా వారిలో ఒకటిగా ఉండాలని ఆశిస్తున్నానంటే, లేదు అని వారు ఆప్ చేశారు. ఆ తర్వాత ఆయన అనేకులను ప్రభు దగ్గరికి నడిపించినటువంటి కమాండర్ ఇన్ చీఫ్ అక్కడైతే ఇప్పుడు కమాండర్ ఇన్ క్రైస్ట్ అయ్యాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఎన్ని గొప్ప సాక్ష్యాలండి, ఇలాగా ఎన్ని గొప్ప సాక్ష్యాలండి. అద్భుతమైనటువంటి ఈ సంఘ చరిత్రలో ఈ దేవుడు ఆ సంఘాన్ని, సమాజాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత నేటికి ఎన్నో గొప్ప కార్యాలు, ఆయన ప్రజలు, ఆయన దాసులు మరణించటం ద్వారా జరిగినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. క్విక్గా మనం